పద్మ గారు ఇప్పుడు రెడీగా ఉన్నారు రాగి పిండి వడియాలు తయారు చేయడానికి. సో పద్మ గారు రాగి పిండి వడియాలు తయారు చేసేద్దాం, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. అందుకంటే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. రాగి పిండి వడియాలకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, పచ్చిమిర్చి, కారము, జీలకర్ర, నువ్వులు, ఉప్పు, బొంబాయి రవ్వ. మేజర్ గా పిల్లలకి ఈ రాగి పిండి కానీ రాగి పిండితో తయారు చేసిన అదే రాగి సంగటి కానీ రాగి మాల్ట్ కానీ తాగిపించాలన్నా తినిపించాలన్నా తల ప్రాణం తోక్కొస్తుంది. అవును, నీకు ఒకటి తెలుసా, మా పిల్లలకు చాక్లెట్ కూడా వేసిస్తాను నేను. చాక్లెటా? అదెలా? అంతే, రాగి జావ చేస్తాను, అందులో మిల్క్ యాడ్ చేస్తాను, చాక్లెట్ సిరప్ వేస్తాను. ఓకే, చాక్లెట్ మాల్ట్. చాక్లెట్ మాల్ట్. ఓకే, స్వీట్ గా ఉంటుంది. మరి మనకి వాళ్ళకి రాగి పిండిని ఎలా పంపించాము అనేది కావాలి. అందులో ఏం వేసాం కాదు, కావాల్సింది రాగి పిండిని వాళ్ళకి ఇస్తున్నామా లేదా అలవాటు చేయాలి. అందుకని అలాంటి వాళ్ళ కోసం రాగి పిండితోటి ఎన్ని రకాల రెసిపీస్, ఎన్ని రకాల స్నాక్స్ ప్రిపేర్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ చేయొచ్చు అనమాట. అయితే నేను దాని గురించి మీకు చెప్తాను. ఫస్ట్ మనం వాటర్ పెట్టేసుకుందాం. ఓకే, ఒక కప్పు రాగిపిండి, ఒక కప్పు బొంబాయి రవ్వ, మనం 8 కప్స్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, 1:8. అయితే ఈ రాగి పిండి ఎనర్జెటిక్ గా ఉండటానికి పిల్లల కోసం పర్టికులర్ గా, పిల్లలు ఏంటంటే జంక్ ఫుడ్స్ కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మామూలు కాదు, బర్గర్లు, పిజ్జాలు, పానీపూరీలు ఇలాంటివి. అది ఏంటంటే మళ్ళీ ఇంట్లో అన్నం తినంటే చిప్స్ ప్యాకెట్స్ తెచ్చుకోవాలి బయట నుంచి. అలాంటి చిప్స్ ని మనం అవాయిడ్ చేయడానికి పిల్లల కోసం పర్టికులర్ గా ఇలా మనం రాగి పిండితో చేస్తే, చూసావా రాజ్, ఇది ఏంటంటే ఇది ఆయిల్ లో ఫ్రై చేసిస్తే మన చక్కగా చిప్స్ లాగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇందులో ఏంటంటే రాగి పిండి కరెక్ట్ గా చేస్తే చాలా టేస్ట్. ఆ టేస్ట్ ని వాళ్ళకి అలవాటు చేసామంటే మనము వాళ్ళు వదలరు. రాగి పిండితో మురుకులు చేయొచ్చు, రాగి పిండితోటి బిస్కెట్స్ చేయొచ్చు, రాగి పిండి చాక్లెట్ మాల్ట్ చేయొచ్చు. అలా చాలా రకాలు మనం రాగి పిండితోటి గ్రీన్ వెజిటబుల్స్ అన్ని వేసి ఆ పిండితో ఉప్మా లాగా కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు. అలా అన్నమాట. అందుకని ఈ విధంగా రాగిలో ఏంటంటే కాల్షియం ఎక్కువగా ఉంటుంది. బాడీ ఇన్స్టెంట్ ఎనర్జీ. పొద్దున్నే రాగి సంగటి తింటే చాలా ఎనర్జెటిక్ అనమాట, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఇది వేయించిన తర్వాత దీని మీద కొద్దిగా సాల్ట్, చాట్ మసాలా, పెప్పర్ పౌడర్ అలాంటివి స్ప్రింకిల్ చేసి కూడా ఇచ్చేసాం అనుకో, సేమ్ ఇంకా బయట వాటికన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు ఆ బౌల్ ఇవ్వండి, అందులో కొంచెం వాటర్ వేసి ఇవ్వండి. ఇప్పుడు మనము ఒక కప్పు రాగి పిండి ఈ వాటర్లో యాడ్ చేసుకుందాము. ఎందుకంటే మనకి ఇందులో ఉండలు కట్టకుండా వచ్చేస్తుంది అనమాట. దీంట్లో బాగా మిక్స్ చేసుకోవచ్చు. అలాగే బొంబాయి రవ్వ కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. సో కొంచెం వాటర్ తీసుకుని అందులో రాగి పిండి, బొంబాయి రవ్వ కూడా వేసేసాము, మిక్స్ చేస్తూ ఉన్నాము. ఇది ఇలా కలిపేసుకొని ఈ వాటర్లో వేసి ఉడికించుకోవాలి. చూడడానికి రాగి మాల్ట్ లాగే ఉంది. వాటర్ బాయిలింగ్ వచ్చేసాయి. మనం ఇప్పుడు ఇది ఇందులో వేస్తే కలుపుకుందాం. చూసారా, స్టిక్నెస్ వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా. ఇది కొంచెం చల్లగేసరికి గట్టి పడిపోతుంది. రాజ్ మనకి కరెక్ట్ గా ఉడికిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. దగ్గరికి వచ్చేస్తుంది, చల్లవేసరికి దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. స్పైస్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అంటే రాగి పిండి చప్పగా ఉంటుంది, వేసుకోవచ్చు. జీలకర్ర, అలాగే నువ్వులు, కొద్దిగా సాల్ట్, పిల్లలు చూస్తున్నారు కదా, ఇదిగో ఇలాగ పక్కనే మీ మమ్మీతో ఇలా కూర్చొని పెట్టుకుని ఇలా చేయించుకుని తినండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి రాగి పిండి వడియాలు. బయట నుంచి కొనుక్కుని వచ్చే చిప్స్ మనకొద్దు, ఇంట్లో తయారు చేసే రాగి పిండి వడియాలే మనకి మొద్దు. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారు, ఎంతో స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకంటే ఈరోజు బాలలే రేపటి పౌరులు. ఓకే రాజ్, ఇది మనకి కొద్దిగా చల్లగైన తర్వాత మనం వడియాల్లాగా వేసుకోవచ్చు. మనము తీసుకెళ్ళిపోయి పట్టేద్దాం వడియాలు. వస్తారా? పదండమ్మా.
సో మనం బయటికి వెళ్ళేసరికల్లా చల్లగా అయిపోతుంది కాబట్టి చల్లగైపోతుంది. లెట్స్ గో. సో రాగి పిండి వడియాలు వేయటానికి రెడీగా ఉన్నాం. ఇది కొంచెం గట్టిగా ఉండేసరికి కరెక్ట్గా అంటే మనకి చల్లగా అయిపోయింది కదా, ఇలా ఉంటే పర్లేదు, మనకి ఎండేసరికి కరెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా వస్తాయి. మరీ పలుచగా ఉంటే రాదు, పేపర్ కతుకుపోతుంది. పర్ఫెక్ట్ అయిపోయి ఇప్పుడు నాలాగా చక్కగా. మీరు నా సౌండ్ వినట్లేదు. వింటున్నాను, అందుకే ఆ సౌండ్ ఆపాలని నేను ఏదో నీ గురించి పొగుడుతుంటే నువ్వు సౌండ్ చేస్తాను. అయిపోయి సో డన్. రాగి పిండి వడియాలు వేసేసాం మేము, మీరు చూస్తారు కూడా. ఇవన్నీ ఇప్పుడు మనకి ఎండాలంటే టైం పడుతుంది, అందుకని చెప్పేసి నేను ముందే పెట్టాను. ఇప్పుడు నీకు ఫ్రై చేసి పెట్టేస్తాను. సో నేను టేస్ట్ చేసి ఖచ్చితంగా మీకు ఎలా ఉంది ఏంటి చెప్తాను. అండ్ అంతకంటే ముందు రాగి పిండి వడియాలుకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి మీకోసం. రాగి పిండి వడియాలకి కావలసిన పదార్థాలు: రాగి పిండి, పచ్చిమిర్చి కారం, జీలకర్ర, నువ్వులు, ఉప్పు, బొంబాయి రవ్వ. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె ఉంచి అందులో నీళ్లు పోసి ఇంకో గిన్నెలో కొన్ని నీళ్లు పోసి రాగి పిండి, బొంబాయి రవ్వ వేసి ఉండలు లేకుండా కలిపి ముందుగా స్టవ్ పై ఉంచిన గిన్నెలో నీళ్లు మరుగుతూ ఉండగా అందులో వేస్తూ కలపాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, నువ్వులు, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. కొద్దిగా చల్లారాక ఇంటి పైకి వెళ్లి వడియాల్లా వేసి ఒకరోజు ఎండలో ఉంచాలి. అంతే, రాగి పిండి వడియాలు రెడీ.